Hi children, good morning everybody. Today we are going to learn about the arithmetic session from the model paper Jawaharlal Navodaya held on 2009. Are you ready to learn? Ready. And కన్ఫ్యూజ్ అయ్యారా? తెలుగులో మాట్లాడుకుందాం. మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగు మర్చిపోవద్దు. ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ తెలుగుని అసలు చేయొద్దు. ఓకే. విద్య విదేశీ బంధువు అంటే ఏంటి తెలుసా? విదేశాల్లో మనకి ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా అమెరికా కానీ రష్యా కానీ ఏమైనా వేరే దేశం వెళ్ళామనుకోండి, ఆ దేశంలో మనకి ఎవరో తెలియదు. ఆ క్షణంలో మన మదర్ టంగ్ మన తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరినో ఒకరు కనిపించారు అనుకోండి, ఎలా ఫీల్ అమ్మ మన దగ్గర వాడు కనిపించాడు అని హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే తెలుగు వాడు మన ఆంధ్రాలో కనిపిస్తే పట్టించుకోం. ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళు కాబట్టి. అలాగే మనం నేర్చుకునే చదువు కూడా విదేశాల్లో కూడా మనకి బంధువులాగా ఫ్రెండ్లా హెల్ప్ చేస్తుంది. కాబట్టి చదువున రెస్పెక్ట్ చేయదు, శ్రద్ధగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. ఓకే, నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ 2009 ఇందులోని అర్థమెటిక్ గురించి నేర్చుకుందాం. అర్థమెటిక్ అంటే అంకగణితం. 51. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లీస్ట్ 4 digit అండ్ ద గ్రేటెస్ట్ 5 digit నెంబర్? ఆప్షన్ 1 0, ఆప్షన్ 2 98,999, ఆప్షన్ 3 11,111, ఆప్షన్ 4 9,999. నేను సొల్యూషన్ చేద్దాం. ఎలా అంటే ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ చూడండి, లీస్ట్ 4 digit నెంబర్కి గ్రేటెస్ట్ 5 digit నెంబర్కి డిఫరెన్స్ కట్టాలి. అంటే ఫస్ట్ ఏమయ్యాలి, గ్రేటెస్ట్ 5 digit నెంబర్ వేయాలి. గ్రేటెస్ట్ 5 digit నెంబర్ ఎంత? 9999, 99,999. అలాగే లీస్ట్ 4 digit నెంబర్ అంటే 1000. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే 99989, 98,999. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 52nd సమ్. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్స్? కింద చూడండి, 1 2 3 4 5 నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ 5 నెంబర్స్ లీస్ట్ నెంబర్ కావాలి. చూడండి, ఫస్ట్ ఎంత ఉంది ఇక్కడ? 16,192, 16,099, 16,289, 16,329, 16,129. ఇక్కడ చూడండి, ఇది వచ్చినది అది 16,099. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 53rd సమ్. వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 16? అంటే 16 యొక్క మొదటి 6 గుణిజాల మొత్తం. ఆప్షన్ 1 336, ఆప్షన్ 2 240, ఆప్షన్ 3 180, ఆప్షన్ 4 192. అంటే ఏం చేయాలి చూడండి సొల్యూషన్. ఇక్కడ 16 యొక్క మొదటి 6 గుణిజాలు రాస్తాం. 16 1 16, 16 2 32, 16 3 48, 16 4 64, 16 5 80, 16 96. ఇవన్నీ కలిపితే ఎంత వస్తుంది అడిగారు. ఇక్కడ ఇవన్నీ కలిపితే వచ్చే ఆన్సర్ మనకి 336 వచ్చింది. సో ఈ విధంగా చేయొచ్చు. దీన్ని ఫార్ములా ఏమైనా చేయాలి? Sn is equal to n/2 a plus l. That implies Sn అంటే S6 ఆల్ మల్టిపుల్స్ కాబట్టి, n/2 అంటే 6/2, a అంటే ఫస్ట్ నెంబర్ 16 ప్లస్ లాస్ట్ నెంబరు 96, 2 1లో 2 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 కలపండి 16 96 అంట. 96 16 6 6 12 1 9 10 11 112 మల్టిప్లై చేస్తే 336. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 54th sum. The greatest number of 5 digits formed with the digits 6 9 0 2 and 1. అంటే 6 9 0 2 మరియు 1లతో ఏర్పడే 5 అంకెల పెద్ద సంఖ్య కావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని పెద్ద సంఖ్య కావాలంటే ఇచ్చిన సంఖ్యలు ఏం చేయాలి? డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. డిసెండింగ్ అంటే అర్థం ఏంటి? అవరోహణ క్రమంలో రాయాలి. అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ వరకు రాయాలి. అంటే ఫస్ట్ ఎంత ఉండాలి? 9తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 9తో స్టార్ట్ అయిన నెంబర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆప్షన్ 3 96210. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 55 sum. What will be the sum of the numbers 2.363, 7.965, 0.363,
0.0079. ఇవన్నీ కలిపితే ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పాలి. ఆప్షన్ 1 103.722, ఆప్షన్ 2 1.03722, ఆప్షన్ 3 10.3722. సో ఇవన్నీ ప్లాట్ చేద్దాం. ఇక్కడ చూడండి చిన్నది, అన్నింటిలో కూడా సేమ్ నెంబర్స్ ఉన్నాయి కానీ పాయింట్స్ తేడాగా ఉన్నాయి. దీన్ని బట్టి మనం లెక్క చేద్దాం. వీటిని ఏం చేయాలి? స్థాన విలువల ప్రకారం రాయాలి, డెసిమల్ ప్లేస్ వాల్యూస్ ప్రకారం రాయాలి. చూడండి ఎలా రాయాలి. 2.363, తర్వాత 7.965, తర్వాత 0.363, 0.363, తర్వాత ఎంత ఉంది? 0.0079, 0.0079. ఇవన్నీ టోటల్ చేయండి. ఇక్కడ ఎంత వస్తుంది? పైన జీరోలు పెట్టుకుంది ఇలాగా, అప్పుడు ఇక్కడ టోటల్ 9 వస్తుంది. 7 + 3 10, 10 + 5 15, 15 + 3 18, 8, 1, 3 + 1 4, 4 + 9 12. తేడా వస్తుంది. 55 sum. What will be the sum of the numbers 2.363, 7.965, 0.0363, 0.0079? Option 1 103.722, option 2 1.03722, option 3 10.3722, option 4 none of these. ఇవి ఏం చేయాలి? ఈ దశాంశ బిందువు ఉంది కదా, ఈ పాయింట్ ఇచ్చేలాగా ఈ స్థానం ప్రకారం రాసుకోవాలి. ఇవన్నీ రాసుకొని ఇవన్నీ టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 10.3722 వచ్చింది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 56 sum. The equivalent decimal number of 325/1000. Option 1 0.325, option 2 3.25, option 3 0.0325, option 4 32.5. వెరీ ఈజీ. చూడండి ఇక్కడ 325 కింద 1000 ఉంది. 1000 లో ఒకటి పక్కన 3 zeros ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ లో 3 డిజిట్స్ పాయింట్ వస్తుంది. ఎక్కడ ఉంది ఆన్సర్? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 57 sum. If the digits 7 and 6 exchange their places in the number 96,750, then what is the difference between the original and new number? Option 1 1050, option 2 1100, option 3 1000, option 4 900. ఇక్కడ చూడండి ఒక నెంబర్ ఇచ్చారు ఇక్కడ. ఎంత? సొల్యూషన్ 96,750. ఇప్పుడు ఇది ఒరిజినల్ నెంబర్. దీనికి ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ 6-7 ప్లేసులు మార్చారు. 6-7 ప్లేసెస్ మార్చారు అంటే వాటి స్థాన విలువల్ని ఎక్స్చేంజ్ చేశారు. అప్పుడు కొత్త నెంబర్ ఎంత అవుతుంది? 9, 6 ప్లేస్లో 7, 7 ప్లేస్లో 6, మిగతా అంతా మామూలు. ఇది మార్చిన నెంబరు, ఇది ఒరిజినల్ నెంబరు, ఇది మార్చిన నెంబరు. ఇది పెద్ద నెంబర్ ఉంది కాబట్టి దీనిలో దించి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే చూడండి 97,650 మైనస్ 96,750 సబ్ట్రాక్ట్ చేద్దాం పక్కన. 97,650 96,750 సబ్ట్రాక్ట్ చేస్తే 0 0 6 1 7 బాగా చేసుకున్నాం. సో 16 అయిపోతే 9. సో వచ్చిన ఆన్సర్ ఎంత? 900. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 58 sum. The greatest prime number of 2 digits. కింది వాళ్ళలో రెండు అంకెల పెద్ద ప్రధాన సంఖ్య. ఆప్షన్ 1 99, ఆప్షన్ 2 98, ఆప్షన్ 3 97, ఆప్షన్ 4 93. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 97. 59 sum. The HCF of 104, 169, 117 is dash. Option 1 17, option 2 13, option 3 19, option 4 23. ఇది చాలా డైరెక్ట్ చెప్పేయచ్చు. చూడండి 104, 169, 117 ఈ మూడు కూడా 13 టేబుల్లో పోతాయి. ఇంకా దేనిలోని పోవడం లేదు కాబట్టి HCF ఫ్యాక్టర్ అన్ని ఇదే. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. HCF ఆఫ్ దీస్ 3 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 13. 68th sum. What will come when 6.25 divided by 0.25? Option 1 0.25, option 2 2.5, option 3 250, option 4 25. చూడండి దీని సొల్యూషన్ 6.25 by
0.25. ఇది మనకు చాలా ఈజీ తెలిసిపోతుంది. 25లో 625 అని 25 625. సో దీని ఆన్సర్ 25 అని మనకి ఆప్షన్స్ చూస్తే అర్థమైపోతుంది. 25 వేసుకోండి. ఇక్కడ చూడండి, న్యూమరేటర్లో పాయింట్ 2 digits ఉన్నాయి, ఇక్కడ 2 digits ఉన్నాయి, రెండు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి ఆన్సర్లో పాయింట్ రాదు. సో 25 రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. స్వల్ప విరామం అనంతరం మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. రామానుజన్ అకాడమీ వారి ఆన్లైన్ క్లాసులో భాగంగా మేము జవహర్ నవోదయ మరియు సైన్స్ స్కూల్ కోచింగ్లు మీకు ఆన్లైన్ ద్వారా ఇస్తున్నాము. మీ వాట్సాప్ నెంబర్స్కి ప్రతిరోజు ఒక వీడియో లెసన్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా మీకు పంపడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దీనికి అయ్యే ఖర్చు నెలకు 1000 రూపాయలు మాత్రమే. మా ఫోన్పే నెంబర్ 9491296226. అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? 61 sum 0.05% of 42,000 is option 1 2.10, option 2 21, option 3 0.10, option 4 210. 42,000లో 0.05% అంటే చూడాలి. సొల్యూషన్ 42,000 ఆఫర్డ్ ఇంటూ పెట్టాలి 0.05%. అంటే ఈ సింబల్ తీసి ఏం చేయాలి, బై 100 వేసుకోవాలి. నెక్స్ట్ 42,000 ఇంటూ 0.05ని 5/100 రాయొచ్చు. ఇది కూడా ఒక 100 వస్తుంది. చూడండి, 3 zeros 2 zeros 1 0 మొత్తం క్యాన్సిల్. మరి మిగిలింది చూడండి, 5 1లు 5 2 2 1లు 2 21. వచ్చిన ఆన్సర్ మనకి 21. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 62nd sum, the value of square bracket 25 plus flower bracket 205 into 5 divided by 10 minus 10 plus 15. Close flower bracket, close square bracket. Option 1 13.25, option 2 132.50, option 3 1325, option 4 none of these. దీనికి మనం బాడ్ మాస్ యూజ్ చేయాలి. బాడ్ మాస్ సూత్రం ప్రకారంగా ముందు బ్రాకెట్లో చేయాలి, తర్వాత ఆఫ్ చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, లాస్ట్ సబ్ట్రాక్షన్. ఇది ఆర్డర్. సో ఫస్ట్ సమ్ రాసుకుందాం. 25 ప్లస్ ఫ్లవర్ బ్రాకెట్ 205 ఇంటూ 5 డివైడెడ్ బై 10 మైనస్ 10 ప్లస్ 15. ఫస్ట్ ఏం చేయాలి, లోపల బ్రాకెట్ ముందు చేయాలి. లోపల బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది. ఈ ఫ్లవర్ బ్రాకెట్ ముందు ఏం చేయాలి, డివిజన్ చేయాలి. చూడండి, 25 ప్లస్ 205 ఇంటూ 5 డివైడ్ బై 10 అంటే ఎంత, దీన్ని 0.5 అని రాయొచ్చు. ఎందుకంటే 5 డివైడ్ బై 10ని 5/10 అని రాస్తున్నాం. కింద ఒక 0 ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఒక డిజిట్ పాయింట్ వస్తుంది, కాబట్టి 0.5 అవుతుంది ఆన్సర్. కాబట్టి 5 డివైడ్ బై 10 బదులు 0.5 రాసాం. తర్వాత మైనస్ 10 ప్లస్ 15. నెక్స్ట్ స్టెప్ 25 ప్లస్ ఫ్లవర్ బ్రాకెట్, తర్వాత ఏం చేయాలి, ఇంటూ చేయాలి. 205 ఇంటూ 0.5, 205 ఇంటూ 0.5. దీన్ని మల్టిప్లై చేస్తే 5 25, 2 5 0 0 0 కలిపితే 2 5 2 10, 1025 వచ్చింది. ఇక్కడ పాయింట్ ఒక డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ 102.5 అవుతుంది. సో దీని బదులుగా 102.5 మైనస్ 10 ప్లస్ 15. ఇక్కడ 102.5 15 కలపాలి. 15.0 రాసుకోండి. కలిపితే 5 7 1 1 117.5. దాని ఎంత తీసేయాలి, మళ్ళీ మైనస్ 10 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ చూడండి, ఇక్కడ చేస్తున్నాం 117.5. దాని 10 తీసేయాలి. 10 10.0 రాసుకోండి. 5 7 1 0 107.5. సో ఈ బ్రాకెట్ మొత్తాన్ని క్లోజ్ చేసి మనం ఏం చేయాలి, 25 ప్లస్
ఈ మొత్తం టోటల్ బదులుగా ఎంత వేయాలి 107.5 వేసుకోవాలి. ఇక్కడ ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. తర్వాత ఈ రెండు యాడ్ చేయండి. ఎంత వస్తుంది ఇక్కడ 25 + 10 అంటే 25కి ఎంత కలపాలి 25.0 వేసుకోండి. 107.5 అంటే 107.5 అవుతుంది. కలిపితే 5 7 5 12 1 132.5 ఆన్సర్. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 63rd sum, the HCF and LCM of two numbers are 21 and 240 respectively. One of these numbers is 84. Find the other. Option 1 105, option 2 126, option 3 63, option 4 none of these. అంటే రెండు సంఖ్యల యొక్క గాసాబా మరియు కాసాగులు వరుసగా 21 మరియు 240. అందులో ఒక నెంబరు 84 అయితే రెండవ నెంబర్ ఎంత? ఆప్షన్ 1 105, ఆప్షన్ 2 126, ఆప్షన్ 3 63, ఆప్షన్ 4 నన్ ఆఫ్ దీస్. 5 ఏవి కావు. మనకు ఒక ఫార్ములా తెలుసు. ఏంటది? ది ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ is equal to LCM into HCF. అంటే రెండు సంఖ్యల లబ్ధము ఎంతైతే ఉంటుందో వాటి గాసాబు గాసాబా లబ్ధము అంతే ఉంటుంది. అంటే రెండు నెంబర్ ఏమనుకుందాం? A and B అనుకుందాం. A into B is equal to L into H. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఒక నెంబర్ ఇచ్చి ఒక నెంబర్ ఇవ్వలేదు. సో ఒక నెంబర్ని A అనుకోండి. అప్పుడు ఏముంది? A into B into is equal to L into H కాబట్టి ఇక్కడ B ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. అంటే ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. సో A is equal to L into H by B అవుతుంది. మనకి LCM ఎంత ఇచ్చారు ఇక్కడ? 240 ఇంటూ HCF ఎంత? చూడండి ఇక్కడ 21 బై ఒక నెంబర్ ఎంత? 84. 21 ఒకటిలో 21, 21 4లో 84, 4 ఒకటిలో 4 6 24 అంటే 60. సో రెండో నెంబర్ ఎంత అవుతుంది? 60 అవుతుంది. సో ఆప్షన్స్ లో ఎక్కడ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్. 64th sum, express 6% of 5.25 plus 5% of 8.65 in decimal numbers. ఈ నెంబర్ నే మనం డెసిమల్స్ చూపించాలి. ఆప్షన్ 1 0.7574, ఆప్షన్ 2 7.475, ఆప్షన్ 3 0.7475, ఆప్షన్ 4 7.574. ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ముందు లెక్క చెప్పి తర్వాత షార్ట్ కట్ చెప్తాను. లెక్క ప్రకారం చేయాలి. చూడండి 6% ఆఫ్ 5.25 ప్లస్ 5% ఆఫ్ 8.65. ఇక్కడ 6% అంటే అర్థం ఏంటి? 6/100. ఆఫ్ అంటే ఇంటూ. ఇక్కడ 5.25 అర్థం ఏంటి? 525/100. ఎందుకంటే పాయింట్ 2 డేట్స్ ఉంది కాబట్టి కింద 2 జీరోస్ వస్తాయి. ప్లస్ 5% అంటే 5/100. ఆఫ్ అంటే ఇంటూ 8.65/100. ఎందుకంటే పాయింట్ 2 డేట్స్ దగ్గర జీరో పెట్టాలి. నెక్స్ట్ ఏమవుతుంది? ఈ రెండు మల్టిప్లై చేయండి, ఒక ఆన్సర్ వస్తుంది. 525 ఇంటూ 6, 525 ఇంటూ 6, 6 5 33, 6 ఏళ్ళు 12, 12 3 15, 1 6 5 31, 31, 3150, 3150. ఇవి 100 into 100 ఎంత అవుతుంది? 10,000. ప్లస్ ఇది మల్టిప్లై చేద్దాం. 865 ఇంటూ 5, 5 5 25, 2 5 6 30, 30 plus 2 32, 2 వేసుకోండి. 5 అయితే 40, 40 plus 3 43, 4325, 4325. కింద 100 into 100 10,000. అంటే రెండు ఏంటి? లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్గా కింద 10,000 చేసుకోండి. ఇది మరి రెండు కలపాలి. చూడండి 4325కి 3150 కలపండి. కలిపితే 5 7 4 7 7475, 7475. కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి?
4 zeros. కాబట్టి న్యూమరేటర్లో 4 డిజిట్స్ పాయింట్ వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది? 0.7475. సో ఆప్షన్ ఎంత వస్తుంది? 0.7475 అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇదే లేక షార్ట్ కట్ చేద్దాం చూడండి. ఇక్కడ చూడండి 6% ఆఫ్ 5.23 కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పాయింట్ లేకపోతే నెంబర్ ఎంత? 525. దీన్ని 6తో డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? కాల్ చేసాము 3150. అలాగే ఇక్కడ కూడా పాయింట్ లేదనుకోండి, రెండు మల్టిప్లై చేయండి. అంటే 865 ఇంటూ 5 చేస్తే మనకి ఎంత వచ్చిన ఆన్సర్? 4325 వచ్చింది. 4325 వచ్చింది. రెండు యాడ్ చేయండి. 5747 వచ్చింది కదా. ఇక్కడ ఏం చేయాలి? వచ్చిన ఆన్సర్ 4 డిజిట్ పాయింట్ పెట్టేయండి. 1 2 3 4 అంతే, సింపుల్. 65 sum. Round up the number 725670 up to 1000. అంటే చూడండి ఇక్కడ ఈ నెంబర్ ఎంతది? 7,25,670ని అప్ టు 1000 వరకు రౌండ్ అప్ చేయాలి. ఆప్షన్ 1 7,20,000, ఆప్షన్ 2 7,25,000, ఆప్షన్ 3 7,25,600, ఆప్షన్ 4 7,25,700. ఇది మనం చేద్దాం. ఇచ్చిన నెంబర్ అంతా సొల్యూషన్ చూడండి. 725670. ఇక్కడ నియరెస్ట్ 1000 ఉన్నారు కాబట్టి ఈ 1s 10s 100s 1000 దీన్ని రౌండ్ అప్ చేయండి. చేసిన తర్వాత ఈ 5 తర్వాత నెంబర్ అంటే 100s ప్లేస్ ఎంత ఉంది? 6 ఉంది. 6 అంటే 5 కంటే ఎక్కువ కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ 5 కంటే ఎక్కువ కాబట్టి ఈ 5 కాస్త 6 అయిపోతుంది. అప్పుడు ఎంత వస్తుంది? 726,000. కాబట్టి 7,26,000 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 66 sum. The dimensions of a cubical box are 10 centimeters while the capacity of drum is 1000 liters. Then how many cubical boxes are needed to fill the drum? Option 1 100, option 2 1000, option 3 10,000, option 4 10. ఇక్కడ మనకు ఒక డ్రమ్ ఉంది, పెద్ద ఆయిల్ డ్రమ్, ఇలా వాటర్ ట్యాంక్ అనుకోండి. ఈ డ్రమ్ కెపాసిటీ ఎంత? 1000 లీటర్స్. 1000 లీటర్స్. ఇట్లా ఏం చేస్తున్నారు? చిన్న చిన్న డబ్బాలో ఫిల్ చేస్తున్నారు. ఈ డబ్బా సైజ్ ఎంత? ఇది క్యూబికల్ బాక్స్, ట్యూబ్ షేప్లో ఉన్న బాక్స్ అనమాట. దీని సైడ్ ఎంత ఇచ్చారంటే 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. అంటే దీని వాల్యూమ్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఇది క్యూబికల్ బాక్స్ కాబట్టి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 10 క్యూబ్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 10 ఇంటూ 10 ఇంటూ 10 అంటే 1000 క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 క్యూబిక్ సెంటీమీటర్స్. ఆ విధంగా ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 1000 లీటర్స్ ఉన్నాయి. కాబట్టి ఇలా బాక్స్ ఎన్ని పడతాయి? 1000 లీటర్స్ బై 1000 cc. అప్పుడు 1000 cc అన్నా 1000 లీటర్స్, 1000 cc అంటే ఎంత? 1 లీటర్. సో బై 1 అంటే ఆన్సర్ సేమ్ న్యూమరేటర్లో ఉన్న ఆన్సర్ వస్తుంది కాబట్టి 100 వస్తుంది. సో ఈ ఒక బాక్స్లో 1 లీటర్ పడుతుంది. ఈ డ్రమ్ము నింపడి ఎన్ని కావాలి? ఇలా డబ్బాలో 1000 కావాలి కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 67 sum. The perimeter of a rectangle and a square is same. Length and breadth of rectangle are 10 centimeters and 8 centimeters respectively. What is the area of square? Option 1 144, option 2 36, option 3 81, option 4 64. సొల్యూషన్ చూడండి. ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ ఉంది, అలాగే ఒక స్క్వేర్ ఉంది. ఏమి చేయాలి? రెండింటి పెరిమీటర్ సమానం. పెరిమీటర్స్ ఆర్ ఈక్వల్. అంటే P ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ L ప్లస్ P. దీని ఫార్ములా ఇది 4 ఇంటూ సైడ్. ఈ రెండు కూడా ఈక్వల్ అన్నది.
అలాగే మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ లెంగ్త్ బ్రెడ్త్ ఇచ్చారు ఇక్కడ. అంటే లెంగ్త్ ఏమో 10 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఏమో 8 సెంటీమీటర్స్. అయితే దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ ఎల్ అంటే 10, బి అంటే 8. సో 10 ప్లస్ 8 18. 18 36. ఇదేం సమానం? ఇది 4 ఇంటూ సైడ్కి సమానం. సో 4 ఇంటూ సైడ్ ఇది కొట్టు 36. ఎందుకంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ ఈక్వల్ అన్నారు కాబట్టి ఇది కూడా 4 ఇంటూ సైడ్ అవుతుంది, పెరిమీటర్ 36 ఈక్వల్ అవుతుంది. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు 36/4. 4 1 4 36. సో ఈ స్క్వేర్ సైడ్ ఎంత అవుతుంది? ఇది 9 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ కూడా 9 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వేసుకోండి. దీని ఏరియా ఎంత అవుతుంది? ఇప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. ఇప్పుడు 9 ఇంటూ 9, 9 9 81 స్క్వేర్ సెంటీమీటర్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 68 sum. What is the next row of the numbers in the following system? 23, 46, 92, 31, 62, 124, 39, 78, 156. నెక్స్ట్ రో ఏమొస్తుంది ఇక్కడ? ఏంటంటే ప్రతి నెంబర్కి సిరీస్కి ఒక రోకి కాలంతో కూడా ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ కనిపెట్టాలి. ఇక్కడ చూడండి 23, 31. చూడండి 31 మైనస్ 23 ఇది కూడా ఎంత అవుతుంది? 8. అలాగే 39 మైనస్ 31, 39 మైనస్ 31 ఇది కూడా 8. అంటే 8 తేడాతో వెళ్తుంది. మళ్ళీ 39 ప్లస్ 8, 39 ప్లస్ 8 ఎంత అవుతుంది? 47 అవుతుంది. కాబట్టి 47 వస్తుంది ఇక్కడ. 47. సో 47 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 లో ఉంది. ఆటోమేటిక్గా ఇది 94 అవుతుంది. ఇది 188 అవుతుంది. అలాగే ఇది కూడా చూసుకోండి. 23 23 46, 46 92, 31 62, 62 124, 39 78, 78 156, 47 47 94, 94 158. ఒక లైన్ చూస్తే చాలు. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 69 sum. A boat is flowing in still water at the speed of 80 km/h. The speed of the boat in meters per second. అంటే నిలకడగా ఉన్న ఒక నీటిలో ఒక బోటు గంటకి 18 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. అయితే నిమిషానికి సెకండ్కి ఎన్ని మీటర్లకు చెప్పాలి. అంటే ఏంటి ఇక్కడ? 18 km/h ని ఇందులో మార్చాలి. ఈజ్ ఈక్వల్ టు డాష్ మీటర్స్ పర్ సెకండ్. అప్పుడు ఏం చేయాలి? దీన్ని 18ని 5/18తో మల్టిప్లై చేయాలి. 18 క్యాన్సిల్, మిగిలింది 5 మీటర్స్ పర్ సెకండ్. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 78th sum. A train started from Patna to Mumbai at 8:25 a.m. and reached Mumbai at 7:35 p.m. on the same day. The time taken by train journey. అంటే ఒక ట్రైన్ పాట్నా నుంచి ముంబై వెళ్తుంది. ఇది పాట్నాలో ఉదయం 8:25 స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ముంబై ఎంత చేరుకుంది? నైట్ 7:30 చేరుకుంది. అయితే మొత్తం టోటల్ జర్నీ అవర్స్ ఎంత? ప్రయాణ కాలం ఎంత కాలం పాటు ట్రైన్లో ఉన్నాం అని కనుక్కోవాలి. ఆప్షన్ 1 11 hours 50 minutes, ఆప్షన్ 2 11 hours 40 minutes, ఆప్షన్ 3 12 hours 50 minutes, ఆప్షన్ 4 11 hours 10 minutes. ఇది ఎలా చేయాలంటే రీచింగ్ టైం మైనస్ స్టార్టింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు జర్నీ అవర్స్. అప్పుడే రీచింగ్ టైం ఎంత? 7:35. బయలుదేరిన సమయం ఎంత? స్టార్టింగ్ టైము 8:25. సబ్ట్రాక్ట్ చేయాలి. కానీ 7:35 8:25 తీయడం. అప్పుడు ఏం చేయాలి? దీన్ని 7:35 అని మనం 24 hours వాల్ క్లాక్ రైల్వే వాల్ క్లాక్ ఉంది కదా, ఆ ప్రకారం మార్చుకోవాలి. 7 ఏమంటారు? 24 hours వాల్ క్లాక్ ప్రకారం ఈవినింగ్ 7:35 ఏమంటారు? 19:35 అంటారు. చూడండి అవర్స్ మినిట్స్. దీని ఏం రాయొచ్చు? 19:35 రాయొచ్చు. దీని నుంచి 8:25ని సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే ఇక్కడ 5 0 1, 9 నుండి 90లో 8 పోతే 11. ఎంత వచ్చింది? 11 hours 10 minutes. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్.
A fruit seller bought some oranges at the rate of 20 rupees per 5 and sold them at the rate of 20 rupees per 4. Right? Then his profit percentage is dash. Option 1 20%, option 2 25%, option 3 30%, option 4 75%. అంటే ఒక పళ్ళ వ్యాపారి కొన్ని నారింజ పళ్ళు కొన్నాడు. ఏ రేటుకి? 5 నారింజలు 20 రూపాయలకి. అలాగే వాటిని ఎలా అమ్మాడు? 4 ఆరెంజ్ 20 రూపాయలకి అమ్మాడు. అయితే అతనికి ఎంత లాభసాలు వచ్చిందని అడిగారు ఇక్కడ. ఫస్ట్ లాభం తెలియాలి మనకు, సిపి ఎస్పి తెలియాలి. అంటే ఒక్కొక్క ఆరెంజ్ ఎంత కొన్నాడు, ఎంత కమ్మాడు తెలియాలి. సో అది కడదాం. సిపి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ అట్ ద రేట్ ఆఫ్ 20 రూపీస్ పర్ 5 అంటే 20 రూపాయలకి 5 ఆరెంజ్ వస్తాయి. అంటే 5 ఒకట్లు 5 నాలుగులు అంటే 4 రూపీస్కి కొన్నాడు ఒక్కొక్క ఆరెంజ్. అలాగే ఎస్పీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ చూడండి 20 for 4 అంటే 20 రూపాయలకి 4 చొప్పులు కొన్నారు. అంటే 4 ఒకట్లు అమ్మారు, సారీ 4 5 5 రూపీస్. అంటే ఒక్కొక్క ఆరెంజ్ 4 రూపాయలు కొన్నాడు, ఒక్కొక్క ఆరెంజ్ 5 రూపాయలకి అమ్మారు. ఎంత ప్రాఫిట్ వచ్చింది? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి అంటే 5 మైనస్ 4 దట్ ఈక్వల్ 1 రూపీ. దీన్ని పర్సెంటేజ్ కట్టాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 1 రూపీ. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ? 4 రూపీస్ ఇంటూ 100. 4 ఒకట్లు 4 25. సో మనకి ఎంత వచ్చింది లాభశాతం? 25%. 25% లాభం వచ్చింది. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 72 sum. The value of 200 degrees Fahrenheit in degrees Celsius. Option 1 80.3 degrees Celsius. Option 2 93.3 degrees Celsius. Option 3 100.3 degrees Celsius. Option 4 105.3 degrees Celsius. ఇప్పుడు వరకు దీన్ని మీరు టచ్ చేయలేదు, ఇది కొత్తగా వచ్చింది మీకు. ఇక చూడండి 200 degrees Fahrenheit అంటే హీట్, ఉష్ణాన్ని కొలిచే ప్రమాణం. అంటే ఉష్ణం అంటే వేడిని ఎలా కొలుస్తారు? ఫారెన్హీట్ లో కొలుస్తారు. ఎఫ్ అంటే ఫారెన్ హీట్. అలాగే సెల్సియస్ లో కొలుస్తారు. అంటే సెల్సియస్ అనేదేమో బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టింది, ఫారెన్హీట్ అనేది ఫ్రెంచ్ వాళ్ళు కనిపెట్టింది. అంటే ఇక ఫారెన్హీట్ లో నుంచి సెల్సియస్ లో మార్చుకోవాలి. అంటే ఏం చేయాలి? దీనికి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే C is equal to F minus 32 by 9 into 5. ఇది ఫార్ములా. ఎఫ్ విలువ ఎంత? 200 degrees. 200 minus 32 by 9 ఇక్కడ 5 వస్తుంది. దీనిలో తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 168 into 5 by 9. 3 3 9, 3 5 15, 3 6 8. దీన్ని మల్టిప్లై చేస్తే 56 into 5. 56 5 5 6 30 5 25 3 280 by 3. 3తో దీన్ని డివైడ్ చేస్తే 93.33 రిపీట్ అవుతుంది. డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది. ఒకసారి మనం డివైడ్ చేసి చూడండి. 3తో 280 డివైడ్ చేస్తాం. 3 9 27. 8 1 0 3 3 9 1 0.0 3 3 9 మళ్ళీ ఒకటి ఏమవుతుంది? రిపీట్ అవుతూ ఉంది. అంటే అప్రాక్సిమేట్గా 93.3 degrees Celsius. మనకు ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 73rd sum. A merchant buys a TV of 900 rupees and sells it for 1080 rupees. The profit percent of the merchant is dash. Option 1 20%, option 2 2%, option 3 25%, option 4 10%. ఇక్కడ చూడండి టీవీని ఎంత కొన్నాడు? సిపి ఆఫ్ ద టీవీ ఇస్ ఈక్వల్ టు 900 రూపీస్. దాన్ని ఎంత కమ్మారు? 1080 రూపీస్. అంటే ప్రాఫిట్ వచ్చింది కదా, సిపి కానీ ఎస్పీ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ పి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్
సిపి అంటే 1080 మైనస్ 900 ఎంత ప్రాఫిట్ అప్పుడు 180 రూపీస్ రావాలి. అయితే మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ కట్టాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అంటే ప్రాఫిట్ ఎంత 180, కాస్ట్ ప్రైస్ 900 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 9 1లో 9 20, that equal to 20% profit. So option 1 right answer. 34th sum. A shopkeeper purchases a motorcycle for 12,000 rupees and he spends 3,000 rupees on its repair. He sold the motorcycle for 18,000 rupees. What is his profit percentage? Option 1 20%, option 2 18%, option 3 30%, option 4 70%. ఒక షాప్ కీపర్ ఏంటంటే ఒక మోటార్ సైకిల్ కొన్నాడు, పాత మోటార్ సైకిల్ని. ఎంత కొన్నాడు? 12,000 కొన్నాడు. ఈ కొన్న తర్వాత దాన్ని 3,000 రూపాయలు పెట్టి రిపేర్ చేయించాడు. అంటే మొత్తం ఖర్చు ఎంత అయింది ఇప్పుడు? 12,000 ప్లస్ 3,000 15,000 అయింది. అయిన తర్వాత ఆ మోటార్ సైకిల్ని ఇంకొక వ్యక్తికి 18,000 అమ్మాడు. అయితే అతనికి వచ్చి లాభసాధన అంతా అడిగారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 12,000కి మోటార్ సైకిల్ కొన్నాడు. రిపేర్ ఖర్చులు 3,000, మొత్తం ఎంత అవుతుంది? 15,000. అలాగే దాన్ని ఎంత కమ్మారు? దాన్ని 18,000 కమ్మారు. అంటే 3,000 లాభం వచ్చింది. అంటే ఎలా తెస్తున్నది? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. అంటే 18,000 మైనస్ 15,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 3,000 రూపీస్. మీరు గుర్తుపెట్టుకున్నామా, కొంతమంది తెలియక 12,000 వేస్తారు, కాస్ట్ ప్రైస్ ఓన్లీ వేస్తారు, రిపేర్ ఖర్చు కాపరు, అప్పుడు రాంగ్ అయిపోతుంది. ఎప్పుడైనా రిపేర్ ఖర్చుతో కలిపి కాస్ట్ ప్రైస్ వేసుకోవాలి. కాబట్టి 3,000 లాభం వచ్చింది. కానీ మనకు కావాల్సింది లాభం కాదు, లాభ శాతం కావాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ఓన్లీ ప్రాఫిట్ అంటే 3,000 వేసుకోవచ్చు, కానీ ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి కాబట్టి మనం చేసుకోవాలి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 3,000 రూపీస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ 15,000 ఇంటూ 100. 3 zeros 3 zeros క్యాన్సిల్, 3 1 జా 3 5 జా 5 1 జా 5 20 జా. సో 20 వచ్చింది. సో 20% ప్రాఫిట్, 20% లాభం. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 35th sum. A farmer borrowed 20,000 rupees for 2 years at the rate of 12% per annum from a bank. How much will he have to pay after 2 years? అంటే ఒక రైతు ఒక బ్యాంక్ లో 20,000 రూపాయలు అప్పు చేశాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత తీరుస్తాడు? 2 years తర్వాత తీరుస్తాడు. ఎంత వడ్డీ రేటు? 12% సంవత్సరానికి. అయితే 2 సంవత్సరాల తర్వాత అసలు వడ్డీ కలిపి ఎంత డబ్బులు ఇవ్వాలని అడిగాడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 28,400, ఆప్షన్ 2 24,000, ఆప్షన్ 3 24,400, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబవ్. 5 ఏవి కావు. ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఫార్ములా మనకి పీ వాల్యూ అంటే అసలు ఎంత అప్పు చేశారు? ఇక్కడ 20,000 రూపీస్ అప్పు చేశారు. టైం ఎంత? 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12%. సో మనం ఏం కట్టాలి? ఇక్కడ ఇంట్రెస్ట్ కట్టాలి. I is equal to PTR by 100. అంటే I is equal to P value 20,000 into time 2 years into 12% by 100. 0 zeros cancel. మనకు వచ్చిందంత ఇక్కడ 12,000 24, 24,000 48, 4,800 రూపాయలు వడ్డీ. మనకు కావాల్సిన టోటల్ అమౌంట్ కావాలి. A is equal to P plus I, that is equal to 20,000 plus 4,800 కలిపితే 24,800 రూపీస్ 2 years తర్వాత ఇవ్వాలి అసలు వడ్డీ కలిపి. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మనం
2009లో జరిగినటువంటి జవహర్ నవోదయ మోడల్ పేపర్లోని అథమెటిక్ సెషన్ని పూర్తిగా నేర్చుకున్నాం. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ మెటీరియల్స్లోని చాలా జాగ్రత్తగా చూసి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతారు కదా, ఆగస్ట్ 11 ఎగ్జామ్ అవుతుంది. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. అలాగే మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మేము రామానుజన్ అకాడమీ నర్సీపట్నం ద్వారా ఆన్లైన్ ద్వారా నవోదయ సైన్స్ స్కూల్ కోచింగ్ ఇస్తున్నాము. దీనికి మంత్లీ 1000 రూపాయలు మాత్రమే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే మాకు 1000 రూపీస్ ఫోన్పే చేస్తే మీ మొబైల్స్లోకి డైలీ స్టడీ మెటీరియల్తో పాటు వీడియోస్ కూడా వస్తాయి. మర్చిపోవద్దు. అందరికీ షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. హాయ్ చిల్డ్రన్, మార్నింగ్ everybody. Today we are going to learn about the arithmetic session from the model paper Jawahar Navodaya held on 2009. Are you ready to learn? Ready. And కన్ఫ్యూజ్ అయ్యారా? తెలుగులో మాట్లాడుకుందాం. మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగు మర్చిపోవద్దు. ఇంగ్లీష్ నేర్చుకోండి, కానీ తెలుగుని అసలు చేయొద్దు. ఓకే. విద్య విదేశీ బంధువు అంటే ఏంటి తెలుసా? విదేశాల్లో మనకి ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా అమెరికా కానీ రష్యా కానీ ఏదైనా వేరే దేశం వెళ్ళామనుకోండి, ఆ దేశంలో మనకి ఎవరో తెలియదు. ఆ క్షణంలో మన మదర్ టంగ్, మన తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరినో ఒకరు కనిపించారు అనుకోండి, ఎలా ఫీల్ అమ్మ మన దగ్గర వాడు కనిపించాడు అని హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే తెలుగు వాడు మన ఆంధ్రాలో కనిపిస్తే పట్టించుకోం. ఇక అందరూ తెలుగు వాళ్ళు కాబట్టి. అలాగే మనం నేర్చుకునే చదువు కూడా విదేశాల్లో కూడా మనకి బంధువులాగా ఫ్రెండ్లా హెల్ప్ చేస్తుంది. కాబట్టి చదువున రసన చేయదు, శ్రద్ధగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. ఓకే, నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ 2009 ఇందులోని అథమెటిక్ గురించి నేర్చుకుందాం. అథమెటిక్ అంటే అంకగణితం. 51. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లీస్ట్ 4 digit అండ్ ద గ్రేటెస్ట్ 5 digit నెంబర్? ఆప్షన్ 1 0, ఆప్షన్ 2 98,999, ఆప్షన్ 3 11,111, ఆప్షన్ 4 9,999. నేను సొల్యూషన్ చేద్దాం. ఎలా అంటే ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ చూడండి, లీస్ట్ 4 digit నెంబర్కి గ్రేటెస్ట్ 5 digit నెంబర్కి డిఫరెన్స్ కట్టాలి. అంటే ఫస్ట్ ఏమయ్యాలి, గ్రేటెస్ట్ 5 digit నెంబర్ వేయాలి. గ్రేటెస్ట్ 5 digit నెంబర్ ఎంత? 9999, 99,999. అలాగే లీస్ట్ 4 digit నెంబర్ అంటే 1000. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే 99,989, 98,999. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 50 seconds sum. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్స్? కింద చూడండి, 1 2 3 4 5 నెంబర్స్ ఇచ్చారు ఇక్కడ. ఈ 5 నెంబర్స్ లీస్ట్ నెంబర్ కావాలి. చూడండి, ఫస్ట్ ఎంత ఉంది ఇక్కడ? 16,192, 16,099, 16,289, 16,329, 16,129. ఇక్కడ చూడండి, ఇందులో చిన్నది అది 16,099. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 53rd sum. వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 16? అంటే 16 యొక్క మొదటి 6 గుణిజాల మొత్తం. ఆప్షన్ 1 336, ఆప్షన్ 2 240, ఆప్షన్ 3 180, ఆప్షన్ 4 192. అంటే ఏం చేయాలి చూడండి సొల్యూషన్. ఇక్కడ 16 యొక్క మొదటి 6 గుణిజాలు దాంట్లో 16 1 16, 16 2 32, 16 3 48, 16 4 64, 16 5 80, 16 96. ఇవన్నీ కలిపితే ఎంత వస్తుంది అడిగారు ఇక్కడ. ఇవన్నీ కలిపితే వచ్చే ఆన్సర్ మనకి 336 వస్తుంది. సో ఈ విధంగా చేయొచ్చు. దీన్ని ఫార్ములాతో ఏమైనా చేయాలి? Sn is equal to n/2 a plus l. That implies Sn అంటే S6 6 మల్టిపుల్స్ కాబట్టి, n/2 అంటే 6/2, a అంటే ఫస్ట్ నెంబర్ 16 ప్లస్ లాస్ట్ నెంబరు 96, 2 1 2 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 కలపండి 16 96 అంట. 96 16 6 6 12 1 9 10 11 112 మల్టిప్లై చేస్తే 336. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 54th sum. The greatest number of 5 digits formed with the digits 6, 9,
0, 2 and 1 అంటే 6, 9, 0, 2 మరియు 1లతో ఏర్పడే